Hi students, today we will discuss about the 6th unit. మనకి ఇక్కడ 6th యూనిట్ ఏంటంటే ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. సపోజ్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ తీసుకున్నట్టయితే ఇది మనకి ఇందులో ఏరియాస్ అనేది ఒక కంప్లీట్గా ఒక టాపిక్ వస్తుంది, వాల్యూమ్స్ అనేది ఒక టాపిక్. మ్యాక్సిమం ఏంటంటే ఏరియాస్ మీద మనకు సమ్స్ అనేవి ఎక్కువ పడడానికి అవకాశం ఉంటుంది. బట్ హౌ టు క్యాలిక్యులేట్ ది ఏరియాస్? జనరల్గా మనకు ఒక రెక్టాంగిల్ అనుకోండి, మనందరికీ తెలుసు రెక్టాంగిల్ షేప్ అయితే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ మల్టిప్లై చేస్తాం. ఒక ట్రయాంగిల్ షేప్లో ఉందనుకోండి, ట్రయాంగిల్ షేప్ అయితే ఏం చేస్తాం, హాఫ్ బిహెచ్ ఫార్ములా వేస్తాం. అంటే ఒక రెగ్యులర్ షేప్లో ఏదైనా ఉన్నట్టయితే దానికి ఒక పర్టికులర్ ఫార్ములాస్ ఉంటాయి. బట్ ఒక ఇర్రెగ్యులర్ ఏరియా ఉందనుకోండి, ఒక గ్రౌండ్ అనేది మనకు రెగ్యులర్గా ఒక ప్యాటర్న్ ఉండదు, రెక్టాంగిల్గా ఉండదు, అలానే ఒక ట్రయాంగిల్లా ఉండదు, ఒకసారి సర్కిల్ లాగా. ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్ ఉందనుకోండి, ఖచ్చితంగా సర్కిల్గా ఉంటుంది. సర్కిల్గా ఉన్నప్పుడు దెర్ ఇస్ నో ప్రాబ్లం, వీ కెన్ యూజ్ ది ఏరియా ఫార్ములా ఫర్ ది సర్కిల్. కానీ ఇలా కాకుండా ఒక డిఫరెంట్ ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ ఒక గ్రౌండ్ ఉందనుకోండి, అటువంటిప్పుడు మనం ఏరియాస్ క్యాలిక్యులేట్ చేయవలసి వచ్చినప్పుడు హౌ కెన్ వీ క్యాలిక్యులేట్ ది ఏరియాస్? ఫర్ దట్ పర్పస్ హియర్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏరియాస్. ఓకే, నౌ కమింగ్ టు హియర్ అవర్ 6th యూనిట్ టాపిక్ ఈజ్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. నౌ టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ ది ఏరియాస్. ఏరియాస్ని రకరకాలుగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అందులో ఏరియాస్ని మనం ఇక్కడ మనకి సిలబస్ ప్రకారం ఏంటంటే ఆఫ్సెట్స్ నుంచి ఉపయోగిస్తూ ఏరియాస్ని క్యాలిక్యులేట్ చేయడం. బై ఫ్రమ్ ఆఫ్సెట్స్ ఏరియాస్ని అలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ మనకి 3 మెథడ్స్ ఉంటాయి. ఒకటి యావరేజ్ ఆర్డినేట్ రూల్, సెకండ్ వన్ ట్రెపెజాయిడల్ రూల్, థర్డ్ వన్ సింప్సన్ రూల్. మీకు ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా మీకు ఇందులోని ఈ 2 ఫార్ములాస్ మీద ఖచ్చితంగా అడుగుతాడు. ట్రెపెజాయిడల్ రూల్ కానీ సింప్సన్ రూల్ని ఉపయోగించి మనకి ఏరియాని క్యాలిక్యులేట్ చేయమంటాడు. సో ఈ 3 రూల్స్ అంటే యావరేజ్ ఆర్డినేట్ రూల్ కూడా ఇంపార్టెంట్. బట్ వెన్ కంపేర్ టు 3 ఫార్ములాస్ దీస్ 2 ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మీరు ఏంటంటే ఒక సమ్ తీసుకొని ఈ 3 ఫార్ములాస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకే, ఇక్కడికి మీరు వస్తే ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్లో సమ్ ఇస్తారు. ద ఫాలోయింగ్ పెర్పెండిక్యులర్ ఆఫ్సెట్స్ వర్ టేకెన్ ఎట్ 10 meters ఇంటర్వెల్. అంటే ఆఫ్సెట్స్ మధ్య ఉండే డిస్టెన్స్ మనకి ఇలా గ్రౌండ్ ఉందనుకోండి, ఇందులో ఆఫ్సెట్స్ ఇలా తీసుకుంటాడు. ఈ ఆఫ్సెట్స్ తలక డిస్టెన్స్ ఇంటర్వెల్ ఎంత ఉన్నది అనేది మనకి ఇచ్చేసాడు, 10 meters అని. ఇలా 10 meters ఇస్తున్నాడు. సో ఈ సర్వే లైన్ నుంచి ఇదంతా బౌండరీకి ఇలాగ ఆఫ్సెట్స్ తీసుకున్నాడు. ఈ ఆఫ్సెట్స్ తలక లెంగ్త్ ఎంత ఉన్నది అనేది మనకు ఒకటి ఇస్తుంటాడు అన్నమాట. ఒకసారి ఈ సమ్ని అబ్జర్వ్ చేయండి. ద ఫాలోయింగ్ పెర్పెండిక్యులర్ ఆఫ్సెట్స్ వర్ టేకెన్ ఎట్ 10 meters ఇంటర్వెల్స్. 10 meters ఇంటర్వెల్స్లో ఆఫ్సెట్స్ తీసుకున్నాడు ఫ్రమ్ ఏ సర్వే లైన్ టు బౌండరీ లైన్. క్యాలిక్యులేట్ ది ఏరియా బై యూజింగ్ దీస్ మెథడ్స్. ఈ మెథడ్స్ని ఉపయోగించి మనకి ఏరియాని క్యాలిక్యులేట్ చేయమంటాడు. సో మనకి ఇక్కడ ఆఫ్సెట్స్ అనేవి ఇచ్చాడు. ఏంటి ఆఫ్సెట్స్? ఇక్కడ చూడండి 2.0, 1.5, 3 meters, 2.5 ఇలాగ కొన్ని ఆఫ్సెట్స్ అనేవి మనకి ఇచ్చాడు. ఇవి ఆఫ్సెట్ తలక లెంగ్త్స్. సో ఈ ఆఫ్సెట్స్ తీసుకున్నట్టయితే ఇందులో మొట్టమొదటి ఫార్ములా మనం తీసుకుందాం, యావరేజ్ ఆర్డినేట్ ఫార్ములా. ఇక్కడ మనకి ఇలా ఈ ఫార్ములా ప్రకారం మనం చేసేటప్పుడు అసలు టోటల్గా మనకి ఎన్ని ఆఫ్సెట్స్ ఉన్నాయనేది మనం చూడాలి. ఎన్ని ఆఫ్సెట్స్ ఉన్నాయంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 9 ఆఫ్సెట్స్ ఉన్నాయి. అంటే ఇలాగ ఆఫ్సెట్స్ మనకి 9 ఉన్నాయని అర్థం. ఈ 9 ఆఫ్సెట్స్ ఉన్నాయంటే మనకి ఎన్ని డివిజన్స్ ఉన్నాయంటే ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి మేడం. ఇక్కడ చూడండి, ఇలా 9 సపోజ్ 4 ఆఫ్సెట్స్ ఉన్నాయనుకోండి. 4 ఆఫ్సెట్స్ ఉన్నాయంటే ఎన్ని డివిజన్స్ ఉన్నట్టు? 1, 2, 3. అంటే ఎన్ని ఆఫ్సెట్స్ ఉంటే ఎన్ని ఆర్డినేట్స్ ఉంటే దాంట్లో ఒకటి తీసేయాలి. తీస్తే అది నెంబర్ ఆఫ్ డివిజన్స్ వస్తాయి. సో మనకి ఇక్కడ ఎన్ని ఆఫ్సెట్స్ ఉన్నాయి? 9 ఉన్నాయి. 9 ఆఫ్సెట్స్ ఉన్నాయి. 9 ఆర్డినేట్స్. ఆఫ్సెట్స్ ఆర్ ఆర్డినేట్స్ ఏదైనా అనొచ్చు. 9 ఆర్డినేట్స్ ఉన్నాయి. 9 ఆర్డినేట్స్ ఉన్నాయి కాబట్టి 9లో ఒకటి తీసేస్తే 8 డివిజన్స్ ఉన్నట్టు. సపోజ్ 4 ఆర్డినేట్స్ ఉన్నాయనుకోండి, 3 డివిజన్స్ ఉన్నట్టు. సో 9 ఆఫ్సెట్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎన్ని ఉన్నట్టు? 8 ఉన్నట్టు. సో 8 డివిజన్స్ ఉన్నాయి. సో లెంగ్త్ ఆఫ్ బేస్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండే లెంగ్త్ అనమాట. లెంగ్త్ ఆఫ్ బేస్ ఎలా వస్తుందంటే నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎన్ని ఉన్నాయో అది మల్టిప్లైడ్ విత్ ఇంటర్వెల్, దాన్ని ఇంటర్వెల్తో మల్టిప్లై చేయాలి. సో నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎన్ని వచ్చాయి? 8 డివిజన్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ ఎంత ఉంది? 10 meters ఉంది. ఈ మధ్య డిస్టెన్స్ 10 meters ఇంటర్వెల్ ఇచ్చాడు. చూడండి సమ్లో ఇచ్చాడు కదా, 10 meters అనేది 10 meters ఇంటర్వెల్ ఇచ్చాడు. సో నెంబర్ ఆఫ్ డివిజన్స్ 8 into 10 దట్ ఈస్ 80 meters. దిస్ ఈజ్ ఎల్. దీన్ని ఏమంటాం? లెంగ్త్ ఆఫ్ బేస్ అంటాం.
ఇప్పుడు ఫస్ట్ ఫార్ములా తీసుకుందాం, యావరేజ్ ఆర్డినేట్ రూల్. యావరేజ్ ఆర్డినేట్ రూల్ ఫార్ములా బట్టి ఏరియా ఎలా వస్తుందంటే లెంగ్త్ ఆఫ్ బేస్ బై నెంబర్ ఆఫ్ ఆర్డినేట్స్ మల్టిప్లైడ్ విత్ సిగ్మా ఓ. సిగ్మా ఓ మీన్స్ సమ్ ఆఫ్ ఆర్డినేట్స్, టోటల్ సమ్ ఆఫ్ ఆర్డినేట్స్. ఇది సింపుల్ ఫార్ములా, ఇది మనకు ఫార్ములా. ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ బేస్ మీరు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం మనం. లెంగ్త్ ఆఫ్ బేస్ ఎంత వచ్చింది? 8 × 10 80 మీటర్స్. ఎలా వచ్చింది? నెంబర్ ఆఫ్ డివిజన్స్ మల్టిప్లైడ్ విత్ ఇంటర్వెల్ 80 డివిజన్స్. ఇక్కడ 9 ఆర్డినేట్స్ ఉన్నాయి కాబట్టి 8 డివిజన్స్ ఉంటాయి, మల్టిప్లైడ్ విత్ 10. సపోజ్ ఇక్కడ 7 ఆర్డినేట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనకి ఎన్ని వస్తాయి? 6 డివిజన్స్ వస్తాయి. 6 డివిజన్స్ మల్టిప్లైడ్ విత్ ఇంటర్వెల్ మల్టిప్లై చేస్తే మనకి లెంగ్త్ ఆఫ్ బేస్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ సిగ్మా ఓ. సిగ్మా ఓ మీన్స్ టోటల్ సమ్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్డినేట్స్. చూడండి 2.0 + 1.5 + 3.0 2.5 1.0 ఇలా కలుపుకుంటూ అన్నింటినీ కలుపుకుంటూ వెళ్ళిపోయాయి. ఇక్కడ టోటల్ సమ్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 160 మీటర్స్ వచ్చింది. నౌ కమింగ్ టు ది ఏరియా. ఏరియా ఎలా వస్తుంది మనకి? ఏరియా ఫార్ములా అకార్డింగ్ టు యావరేజ్ ఆర్డినేట్ రూల్, ఏరియా ఈజ్ ఈక్వల్ లెంగ్త్ ఆఫ్ బేస్ బై నెంబర్ ఆఫ్ ఆర్డినేట్స్. లెంగ్త్ ఆఫ్ బేస్ ఈజ్ 80 meters. Number of ordinates is, total number of ordinates is 9 multiplied with sigma O. Sigma O is equal to 160 meter, 180 meters. So 180 meters. Automatic అప్పుడు ఏమవుతుంది? 180 meters. సో 9 × 2 8 160 స్క్వేర్ మీటర్స్ అనేది మనకి వస్తుంది. సిగ్మా ఓ ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది అంటే సిగ్మా ఓ ఇజ్ ఈక్వల్ 180 వస్తుంది. ఇక్కడ టోటల్ కలిపితే 180, సారీ సిగ్మా ఓ ఇజ్ ఈక్వల్ టు 18 మీటర్స్. సో 9 × 2 8 160 మీటర్స్ వచ్చింది. దిస్ ఈస్ ది ఫార్ములా ఫర్ ది యావరేజ్ ఆర్డినేట్ రూల్. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దిస్ ఫార్ములా. ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే లెంగ్త్ ఆఫ్ బేస్ బై నెంబర్ ఆఫ్ ఆర్డినేట్స్ ఇంటూ ఆర్డినేట్స్ మొత్తం. లెంగ్త్ ఆఫ్ బేస్ ఎలా వస్తుందంటే L is equal నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఇంటూ ఇంటర్వెల్. ఓకే, నెక్స్ట్ సిగ్మా ఓ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఆర్డినేట్స్ మొత్తం. సో ఏరియా ఈజ్ ఈక్వల్ ఈ ఫార్ములా పెట్టి కడితే 160 స్క్వేర్ మీటర్స్ వచ్చింది. ఓకే, నౌ నెక్స్ట్ దానికి వెళ్దాం. Okay, now we will discuss about the other formulae which are most important from the examination point of view. That is trapezoidal rule and Simpson's rule. ఇదే లెక్కని మనం ట్రెపెజాయిడల్ రూల్లో చేద్దాం. ట్రెపెజాయిడల్ రూల్ ప్రకారంగా మనకి దీస్ ఆర్ ది గివెన్ ఆర్డినేట్స్. ఇవన్నీ కూడా 9 ఆర్డినేట్స్. ఇంటర్వెల్ ఈస్ 10 meters. నౌ కమింగ్ టు ట్రెపెజాయిడల్ రూల్. ఏరియా A is equal to D/2 ఫస్ట్ ఆఫ్సెట్ ప్లస్ లాస్ట్ ఆఫ్సెట్. ఫస్ట్ ఆఫ్సెట్ అండ్ లాస్ట్ ఆఫ్సెట్ ప్లస్ 2 × సమ్ ఆఫ్ రిమైనింగ్ ఆఫ్సెట్స్. అంటే ఫస్ట్ ఆఫ్సెట్ లాస్ట్ ఆఫ్సెట్ కాకుండా మిగిలిన ఆఫ్సెట్స్ మొత్తం ఎంత వచ్చిందో అది ఇక్కడ వేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనం తీసుకుందాం అనుకోండి. దిస్ ఈజ్ O1 O2 O3 O4 O5 O6 O7 O8 O9 ఇలా ఉన్నాయి. ఇందులో D/2 ఫస్ట్ ఆఫ్సెట్ O1, లాస్ట్ ఆఫ్సెట్ O9 ప్లస్ 2 × రిమైనింగ్ ఆఫ్సెట్స్ అంటే ఏమవుతున్నాయి? O3 O4 ప్లస్ O5 ప్లస్ O6 ప్లస్ O7 ప్లస్ O8 ఇలా అనమాట. ఇలా మొత్తం ఆఫ్సెట్స్ పోతుంది. ఈ విధంగా మనం ఫార్ములాని ఫస్ట్ ఆఫ్సెట్ ప్లస్ లాస్ట్ ఆఫ్సెట్ 2 ప్లస్ 2 × సమ్ ఆఫ్ రిమైనింగ్ ఆఫ్సెట్స్ అంటే ఈ రెండు కాకుండా మిగిలిన ఆఫ్సెట్స్ అన్నీ మొత్తం చేసి సింపుల్ ఫార్ములా. దీని ప్రకారం ఇక్కడ వేద్దాం. వాట్ ఈస్ D? D is the interval 10 meters. So D is equal to 10/2 ప్లస్ ఫస్ట్ ఆఫ్సెట్ ఎంత ఉంది? 2 meters ఉంది. లాస్ట్ ఆఫ్సెట్ 2 meters ఉంది. సో 2 + 2 ప్లస్ 2 × సమ్ ఆఫ్ రిమైనింగ్ ఆఫ్సెట్స్. రిమైనింగ్ ఆఫ్సెట్స్ ఏవి? 1.5 నుంచి 3 2.5 1 2.5 1.5 2 అలా కలుపుకుంటూ మొత్తం వెళ్ళిపోయేటప్పుడు 10/2 ఈ రెండు కలిపితే 4 వచ్చింది. ఈ మొత్తం వాల్యూ 28 వచ్చింది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వాల్యూ 160 మీటర్ స్క్వేర్ అనేది వస్తుంది. దిస్ ఈస్ ది ట్రెపెజాయిడల్ రూల్.
నౌ కమింగ్ టు ది సింప్సన్ రూల్. సింప్సన్ రూల్ తీసుకున్నట్టయితే సింప్సన్ రూల్కి ట్రెపెజాయిడ్ రూల్ క్లియర్గా అర్థమైంది కదా. సింప్సన్ రూల్కి ట్రెపెజాయిడ్ రూల్కి చిన్న కన్ఫ్యూజ్ అయిపోకూడదు. ఎందుకంటే ట్రెపెజాయిడ్ రూల్లో d/2 ఉంటుంది. అదే సింప్సన్ రూల్కి వచ్చేసరికి d/3 ఉంటుంది. d/3 ఇందులో మల్టిప్లైడ్ విత్ ఫస్ట్ ఆఫ్సెట్ ప్లస్ లాస్ట్ ఆఫ్సెట్. ఇక్కడలాగే ఫస్ట్ ఆఫ్సెట్ ప్లస్ లాస్ట్ ఆఫ్సెట్, ఇక్కడ కూడా ఫస్ట్ ఆఫ్సెట్ ప్లస్ లాస్ట్ ఆఫ్సెట్. ఇక్కడ తర్వాత ఏంటంటే ప్లస్ 4 ఇంటూ సమ్ ఆఫ్ ఈవెన్ ఆఫ్సెట్స్ ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ ఆడ్ ఆఫ్సెట్స్. అంటే ఇందులో ఈవెన్ ఆఫ్సెట్స్ లెక్కేసుకోవాలి, ఆడ్ ఆఫ్సెట్స్ని కూడా మనం లెక్కించాలి. ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇదే తీసుకున్నట్టయితే మనకి ఈ ఫార్ములాలోనే ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ఆఫ్సెట్, దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్సెట్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి దిస్ ఈజ్ ద లాస్ట్ ఆఫ్సెట్. అందుకే d/3 అంటే 10/3 ఫస్ట్ ఆఫ్సెట్ ప్లస్ లాస్ట్ ఆఫ్సెట్. ఫస్ట్ ఆఫ్సెట్ 2.0, లాస్ట్ ఆఫ్సెట్ 2.0, ఈ రెండు అయిపోయాయి. నెక్స్ట్ 4 ఇంటూ సమ్ ఆఫ్ ఈవెన్ ఆఫ్సెట్స్. ఈవెన్ అంటే ఏంటి? ఈవెన్ నెంబర్స్ అంటే ఏవి? 2, 4, 6, 8 ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్. సో సెకండ్ ఆఫ్సెట్ ఏది ఉందో సెకండ్ ఆఫ్సెట్తో స్టార్ట్ అవుతుంది. ఇది సెకండ్ ఆఫ్సెట్. అలాగే ఫోర్త్ ఆఫ్సెట్, సిక్స్త్ ఆఫ్సెట్, నెక్స్ట్ ఎయిత్ ఆఫ్సెట్. ఇవన్నీ కూడా ఈవెన్ ఆఫ్సెట్స్. సో వాటిని ఇక్కడ రాయాలి. సమ్ ఆఫ్ ఈవెన్ ఆఫ్సెట్స్ అంటే చూడండి, 4 ఇంటూ సమ్ ఆఫ్ ఈవెన్ ఆఫ్సెట్స్ 1.5, 2.5, 2.5, 2. ఇవి ఈవెన్ ఆఫ్సెట్స్. ఈవెన్ ఆఫ్సెట్స్ మొత్తం రాయాలి. ప్లస్ 2 ఇంటూ ఆడ్ ఆఫ్సెట్స్. ఆడ్ ఆఫ్సెట్స్ అంటే ఇవి ఆడ్ నెంబర్స్ ఏ ఉంటాయి, 1, 3, 5, 7, 9 ఇవన్నీ ఆడ్ ఆఫ్సెట్స్. బట్ 1 అనేది ఆల్రెడీ మనం ఎంటర్ చేసేసాం, ఫస్ట్ ఎంటర్ చేసాం కాబట్టి 1తో స్టార్ట్ చేయకూడదు. ఎప్పుడు కూడా థర్డ్ ఆఫ్సెట్తో మనం ఎంటర్ చేయాలి. థర్డ్ ఆఫ్సెట్ నుంచి ఆర్డర్ స్టార్ట్ అవుతాయి. థర్డ్ తర్వాత ఏమొస్తుంది? 5th, తర్వాత 7th, తర్వాత 9th రావాలి. కానీ 9th ఆల్రెడీ ఇట్ వాజ్ ఎంటర్డ్. సో ఇక్కడ 1, 9 అనేది రాలేదు. అంటే మనం ఆల్రెడీ ఒకసారి కానీ పోస్ట్ చేసినట్టయితే వాటిని మరి పోస్ట్ చేయకూడదు. అందుకు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈవెన్ ఆఫ్సెట్ అనేటప్పుడు ఖచ్చితంగా సెకండ్ దాని నుంచే స్టార్ట్ అవుతుంది. సెకండ్ది స్టార్ట్ చేసి సెకండ్ తర్వాత 4th తర్వాత 6th, అలాగే ఎన్ని ఉంటే అలాగే వెళ్ళిపోతున్నాయి. అలాగే ఆడ్ అనేసరికి ఖచ్చితంగా థర్డ్ నుంచి స్టార్ట్ చేయాలి, 1 నుంచి స్టార్ట్ చేయకూడదు. థర్డ్ ఆఫ్సెట్, 5th ఆఫ్సెట్, 7th ఆఫ్సెట్, 9th ఆఫ్సెట్, 11th అలాగే ఎన్ని ఉంటాయి అలాగా ఆఫ్సెట్స్ వెళ్ళిపోయి. బట్ అది లాస్ట్ ఆఫ్సెట్, అది ఈవెన్ అయినా ఆడ్ అయినా అది ఆల్రెడీ ఇక్కడ ఎంటర్ అయిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని ఎంటర్ చేయకూడదు. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఆడ్ ఆఫ్సెట్స్ చూసేసరికి చూడండి, థర్డ్ది ఎంటర్ చేసాం 3, తర్వాత 5th 1.0, తర్వాత 1.50, తర్వాత 2. కానీ 2ని ఎందుకు ఆడ్ చేయలేదు? ఆల్రెడీ 2 అనేది మనకి లాస్ట్ ఆఫ్సెట్ని ఎంటర్ చేసాం కాబట్టి మనం చేయలేదు. సో దీన్ని సింప్లిఫై చేస్తే 2 + 2 4, ఇదంతా సింప్లిఫై చేస్తే 34, ఇదంతా సింప్లిఫై చేస్తే 11 వచ్చింది. సో టోటల్గా సింప్లిఫై చేస్తే వాల్యూ 163 మీటర్స్ వచ్చింది. సో మనకి ట్రెపెజాయిడ్ యావరేజ్ ఆర్డినేట్ రూల్లో ఎంత వచ్చింది? వాల్యూ 160 మీటర్స్ వచ్చింది. ఇక్కడ ట్రెపెజాయిడల్ రూల్లో కూడా 160 స్క్వేర్ మీటర్స్ వచ్చింది. అలాగే ఇక్కడ సింప్సన్ రూల్లో కూడా 163 స్క్వేర్ మీటర్స్ వచ్చింది. సో మొత్తం మనకి ఏంటంటే ఏ ఫార్ములాలో చేసినా దగ్గరలో రావాలి వాల్యూ. 160 వచ్చింది కానీ నియర్లీ 160, 165, 160 దగ్గరలో వస్తే పర్వాలేదు. ఈ విధంగా మనం 3 ఫార్ములాస్లోనే కూడా మనం ఏరియాని క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే ఇక్కడ సింప్సన్ రూల్కి ఒకే ఒక కండిషన్ ఉంటుంది. ట్రెపెజాయిడల్ రూల్ ఈజీయే, కానీ సింప్సన్ రూల్లో వచ్చిన కండిషన్ ఏంటంటే ఖచ్చితంగా మనకి ఇచ్చే ఆఫ్సెట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఆఫ్సెట్స్ అనేవి ఆడ్ నెంబర్ ఉండాలి, ఈవెన్ నెంబర్ అనేది ఉండకూడదు. ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మనకి ఈజీగా క్యాలిక్యులేషన్ అయిపోతుంది. సపోజ్ ఈవెన్ నెంబర్ వచ్చాయి అనుకోండి, వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మరొక ఆఫ్సెట్ కానీ యాడ్ అయ్యింది అనుకోండి, ఒక 10 నెంబర్స్ ఉన్నాయి కానీ ఆఫ్సెట్స్, 10 ఆఫ్సెట్స్ ఇచ్చాడు అనుకోండి. 10 ఆఫ్సెట్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే 9 ఆఫ్సెట్స్ వరకు మాత్రమే మనం చేయాలి. 1 to 9 ఆఫ్సెట్స్ వరకు సేమ్ ఇదే ఫార్ములాలో చేసేసి అది ఒక దగ్గర వాల్యూని పెట్టి 10th ఆఫ్సెట్ ఎలా చేయాలంటే 9th ఆఫ్సెట్ టు 10th ఆఫ్సెట్కి యావరేజ్ కట్టి చేయాలి. అది మీకు వేరేగా ఒకసారి చెప్తాను. ముందు ఇక్కడ వరకు ఈ 3 ఫార్ములాస్ని క్లారిఫై చేసి సమ్స్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.